నీట్ సహా ఇతర పరీక్షా పేపర్ల లీకేజీని నిరసిస్తూ దేశవ్యాప్తంగా స్కూళ్లు కాలేజీల బంద్కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో బంద్ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో నింపారని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు తమ తమ భాషలలో పరీక్షలు నిర్వహించుకునే విధంగా అధికారులను కల్పించారని, పరీక్ష పేపర్లు లీకేజీలు జరిపిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్లు, కాలేజెస్లు, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, ఎన్ఎస్యుఐ విద్యార్థి యూనియన్ల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. భాషలో ఉండాలి, అది ఉండడం లేదు. కేవలం జాతీయ భాష కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, దానిలోనే ఉంది. తక్షణమే ఆ రాష్ట్రాలకు సంబంధించిన భాషలోనే నీటిని నిర్వహించాలి. తక్షణమే ఆ బోర్డుపై చర్యలు తీసుకోవాలి, దాన్ని రద్దు చేయాలి. బాధితులకు న్యాయం చెప్పి ప్రధానంగా ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. అక్రమ్ మాలిక్, ఏఎస్ఎఫ్ జగిత్యాల జిల్లా సెక్రటరీ. రద్దు చేయాలని ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనిపై ఎలాంటి స్పందన లేదు. దాన్ని వెంటనే రద్దు చేసి దానికి కారకులైన వారిపై చర్యలు తీసుకొని మళ్ళీ తిరిగి నిర్వహించాలని ఈరోజు విద్యార్థి సంఘాల తరపున ఎన్ఎస్యుఐ, ఏఎస్